నెంబర్ ఎంత పెట్టుకోండి అన్న. ప్లేనా అన్న, ప్లే అవుతుందా? ఓకేనా? ఓకే. పెడతానా ఉన్నా నీట్గా లైవ్ రెండు బ్యాటరీలు ఉన్నాయి మన అక్కడ. 4G పంపించేసి నాకే అన్న 4G పెట్టాం నన్ను. అన్న ఉన్న చూడన్నా ఈ స్పీడ్ వెళ్తుంది. అదే తిప్పేసి ఉంచుకుంటా. ఉండాలనే విధంగా చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా నాన్ అవైలబుల్ ఎవిడెన్స్లతోనే పెట్టాము అనేది మాత్రం పోలీసులు అయితే కళాఖండికి చెప్తున్నారు. కాబట్టి కంపల్సరిగా బలమైనటువంటి వాదనలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి, స్పష్టంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళు వంశీని అయితే రిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ అంశాన్ని వంశీ తరఫు లాయర్లు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే బిగ్ టీవీతో మాట్లాడేటటువంటి సమయంలో లాయర్ కూడా చెప్పడం జరిగింది, నాన్ అవైలబుల్ కాబట్టి అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పెడతారు, కాకపోతే ఎన్ని రోజులు రిమాండ్ ఉంటారు అనేది చెప్పలేము, వెంటనే కూడా బెయిల్ తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ క్లియర్ గా వంశీ తరఫు లాయర్లు కూడా ఒక రకంగా ఆయన రిమాండ్ అయితే వెంటనే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఏ సమయంలో జడ్జి ముందు వాదనలు జరిగినా రిమాండ్ అయిన వెంటనే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేయాలనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటున్నారు. మరి బెయిల్ ఇవ్వడానికి ఏ విధంగా ఉంటుంది, అసలు రిమాండ్ చేసేటటువంటి సమయంలో ఎలాంటి వాదనలు జరుగుతాయి చూడాలి. కంపల్సరిగా జడ్జి ముందుకెళ్ళేటప్పటికి ప్రభుత్వం తరఫు వాదనలు, అదేవిధంగా వంశీ తరఫు లాయర్ వాదనలు కూడా పెట్టారు. కాబట్టి ఎవరికి బలంగా ఉంటుందనేది చూడాలి. కంపల్సరిగా ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్లు అయితే మామూలుగా కనుక కంపల్సరీగా చెప్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ కాదు కదా 90 రోజుల వరకు బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం లేదనే విధంగా మాత్రం కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి ఎలా జరుగుతుంది ఏంటి ఈ ప్రొసీడింగ్స్ అనేది కూడా చూడాల్సినటువంటి అంశంలో ఉంది. సార్ ఒకసారి వల్లభనేని తరపు లాయర్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. మనము ఆఫ్టర్నూన్ చూసాము, వాళ్ళకి సంబంధించి అసలు ఎటువంటి ఎఫ్ఐఆర్స్ కానివ్వండి లేకపోతే అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అంటూ లాయర్స్ స్వయంగా మీడియాతో కూడా మాట్లాడారు. సో ప్రెసెంట్ వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా కూడా వంశీ తరఫు లాయర్లు అయితే మధ్యాహ్నం సమయంలో ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వారితో పాటు వంశీ సతీమణి కూడా రావడం జరిగింది పంకజ్. వాళ్ళు అయితే క్లియర్ గా చెప్తున్నారు తమకు ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఏమేమి సెక్షన్లు నమోదైన అంశంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని అనేది ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదన్న విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఇవ్వలేదనుకుని కూడా క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ కనుక ఎఫ్ఐఆర్ కాపీ కనుక తమకు ఇస్తే వెంటనే మేము న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన మేము సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసమే ఇవ్వట్లేదు అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే ఒకసారి విచారణ జరగాలి, మేము 41 CRPC నోటీస్ ఇచ్చి ఆయన తీసుకొని వచ్చాం కాబట్టి కేసుకు సంబంధించినటువంటి మొత్తం విచారణ జరిగిన తర్వాతే అరెస్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే మేము ఎఫ్ఐఆర్ ని ఇవ్వలేకపోయామనే విధంగా వాళ్ళైతే కొంత ఇంటర్నల్ గా చెప్తున్నారు. కానీ రిమాండ్ సమయంలో ఇస్తామన్న మాట ఏదైతే పోలీసులు చెప్పారనే విధంగా కూడా సతీమణి పంకజ్తో పాటు లాయర్లు చెప్పారు. మరి అది ఎంతవరకు ఏంటి అనేది తెలియదు. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళకి చేరినట్లే తెలుస్తుంది. ఎందుకంటే కంపల్సరిగా బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్లకి ప్రొసీడింగ్స్ కి ఎందుకు వెళ్తున్నారంటే ఏ సెక్షన్ కింద కేసులు నమోదైనాయి, ఏ సెక్షన్లు రావడం జరిగింది, క్రైమ్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర కూడా ఉండి ఉంటాయి అనే విధంగా కూడా మనం అంచనా వేయచ్చు. కాకపోతే అఫీషియల్ గా
రిమాండ్ చేసేటటువంటి సమయంలోనే రిమాండ్ చేసిన తర్వాత రిమాండ్ కాపీని ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా సాధారణంగా కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి ఒక 24 hours కానీ లేకపోతే కొంత సమయం తర్వాత ఆన్లైన్ లో కూడా వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా కొంత ప్రొసీడింగ్ జరుగుతుంది కాబట్టి అది లేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా మీరు చెప్తున్నారు పోలీసులు. కాబట్టి మరి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి అంశాలు కూడా కుటుంబ సభ్యులకు చేరాయనే విధంగా అంచనా వేయచ్చు. కంపల్సరీగా వాళ్ళైతే బెయిల్ పిటిషన్ ప్రొసీడింగ్స్ సంబంధించి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సెక్షన్ లో అయితే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఈ సెక్షన్ లో అట్రాసిటీ కేసు అనేది నిలిచే అవకాశాలు ఉండవు అనేది వంశీ తరఫు. ఎందుకంటే అక్కడ కూడా మేము క్లయింట్ దూషణ చేయడం కానీ లేకపోతే కులం పేరుతో చేయడం కానీ అక్కడ జరగలేదు కాబట్టి అది నిలవదు, మేము దానిపైన వాదన చేస్తామనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు కిడ్నాప్కి సంబంధించి కిడ్నాప్ జరగలేదు అనేది వంశీ లాయర్ల వాదన. వాళ్ళు కంపల్సరీగా కిడ్నాప్ కి సంబంధించిన దానిపైన కూడా గట్టిగా వాదన చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక కిడ్నాప్ జరగలేదు అనేది కనుక సాయి మీరైతే హోల్డ్ లో ఉండండి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మనతో మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాహిత్య చెప్పండి, అసలు ప్రెసెంట్ అక్కడ స్టేటస్ ఏంటి? వల్లభనేని వంశీ అక్కడికి చేరుకున్నారా? అప్డేట్స్ ఏంటి? మనం వల్లభనేని వంశీని అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 8 గంటల పాటు అయితే కనుక వల్లభనేని వంశీని అక్కడ ఇంటరాగేట్ చేసిన పరిస్థితి. స్టేట్మెంట్ అంతా తీసుకున్న తర్వాత అయితే వల్లభనేని వంశీని ఎట్టకేలకు DGH కి తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. చూడొచ్చు మనం విజువల్స్ లో వల్లభనేని వంశీ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మెడికల్ చెకప్ అయిపోయిన తర్వాత కోర్టుకి అయితే చేరుకుంటారు. వంశీ వచ్చిన విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాం కదా. దాదాపు 8 గంటల పాటు కూడా విచారించిన అనంతరం వల్లభనేని వంశీని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మెడికల్ చెకప్ అనంతరం అయితే వంశీని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ నుంచి రిమాండ్ విధించే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు పోలీసులు. విజువల్స్లో మనం చూస్తున్నాము. దాదాపు 8 గంటల విచారణ అనంతరం కూడా ఇటు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు పోలీసులు. ఆ తర్వాత కోర్టులో ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ కోర్టులో జరగకపోతే మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశాలున్నాయి. మొత్తం భయపెట్టడం, దాడి చేయడం, కిడ్నాప్కి ప్రయత్నించడం, SC/ST అట్రాసిటీ కేసు, ఇటువంటి కేసులు ఇటు వల్లభనేని వంశీ చుట్టుముట్టాయి. అయితే దీనికి సంబంధించి విచారణ వేగవంతం చేశారు పోలీసులు. దాదాపు 8 గంటలు నాన్ స్టాప్గా విచారణ సాగింది. మార్నింగ్ ఇటు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయనను అరెస్ట్ చేసి ఇటు విచారణ స్టార్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు 9 o'clock అవుతుంది. ప్రజెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షల అనంతరం కూడా మ్యాజిస్ట్రేట్ ముందుకు హాజరుపరచబోతున్నారు. ఖచ్చితంగా రిమాండ్ విధించే ఛాన్సెస్ 99% అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని రోజుల వరకు రిమాండ్ విధిస్తారు, ఎన్ని రోజుల వరకు కస్టడీలో ఉంటారు అనేది ఇంకా తేలాల్సింది. అయితే సాయంత్రం అటు వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ హల్చల్ చేశారు. కుటుంబ సభ్యులు, భార్య కూడా మాట్లాడుతూ వాళ్ళకి ఎఫ్ఐఆర్ కు సంబంధించిన కాపీస్ కానీ లేకపోతే ఏ కేసులో అరెస్ట్ చేశారో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రెసెంట్ అయితే వాళ్ళకు అన్ని కాపీస్ అందించినట్లుగా తెలుస్తోంది. ప్రెసెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు వల్లభనేని వంశీని. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆయన లోపలికి వెళ్ళినట్టు విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు అక్కడ స్టేటస్ ఏంటి?
ఎస్ వల్లభనేని వంశీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన అనంతరం అయితే కనుక లోపల మెడికల్ చెకప్స్కి అయితే కనుక సిబ్బంది అంతా కూడా ఇక్కడ నుంచి లోపలికి తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా వల్లభనేని వంశీ వచ్చిన విజువల్స్ అయితే మనం చూడొచ్చు. దాదాపు 8 గంటల పాటు కూడా విచారించిన అనంతరం అయితే కనుక ఏదైతే A1గా ఉన్న వల్లభనేని వంశీ ఏదైతే కిడ్నాప్ కేసుకి సంబంధించి కూడా ఇప్పుడు ఆ నేరారోపణ ఆధారంగా అయితే కనుక మెడికల్ చెకప్ల అనంతరం అయితే ఏసీబీ కోర్టుకి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. లోపల మెడికల్ చెకప్స్ అయ్యే సమయాన్ని బట్టి కూడా మిగిలినది కూడా అంటే అక్కడ తీర్పు ఏ విధంగా రాబోతోంది ఏంటి అంటే 14 రోజుల రిమాండ్ ఖచ్చితంగా విధిస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చూడాల్సింది ఉంది. కాబట్టి వల్లభనేని వంశీ కోసం అయితే ఇక్కడ అనుచరులు మొత్తం గుమ్ముగూడారని చెప్పొచ్చు. ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కాన్వే రాగానే వెంటనే అయితే కనుక వల్లభనేని వంశీని చూసేందుకు జై జై నినాదాలు కొడుతూ కూడా ఇక్కడ వరకు రావడం జరిగింది. లోపల వరకు అనుమతి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది చాలా పగడ్బందీగా అయితే కనుక లోపల చెకప్స్ మనం అన్ని చూస్తూ ఉన్నాము. డోర్ ఓపెన్ చేసి ఇప్పుడే ఏవైతే మెడికల్ చెకప్ కి సంబంధించిన అంటే లోపల పేషెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే కనుక ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో అయితే కనుక అన్ని ఏర్పాట్లను చేసిన పరిస్థితి. ముందుగానే వల్లభనేని వంశీ ఇక్కడికి వస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తూ కూడా వల్లభనేని వంశీకి మెడికల్ చెకప్ జరిపించాలి అనే నేపథ్యంలో అయితే కనుక ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఇటు సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇటు హాస్పిటల్ సిబ్బంది కానీ అందరికీ సహకరించాలి అంటూ కూడా వాళ్ళు చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వల్లభనేని వంశీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే కొంచెం గందరగోళ వాతావరణం నెలకొందో ఆ గందరగోళ వాతావరణాన్ని క్లియర్ చేసేందుకు అయితే కనుక ఇటు సెక్యూరిటీ సిబ్బంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. లోపలికి అనుమతించండి అని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అడ్వకేట్స్ ఇక్కడ నుంచున్నారు. మనం గేట్ దగ్గర చూస్తున్నాం కదా విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా వీళ్ళు లోపలికి వెళ్ళాలి మమ్మల్ని పంపించండి అని కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మెడికల్ టెస్ట్లకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ లోపల ఉన్నారు. లోపలికి మమ్మల్ని పంపించండి అని అడుగుతున్నారు. ఒక్కసారి కెమెరా ఇటువైపు తిప్పి చూద్దాము. లోపల ఎంతమంది సెక్యూరిటీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడికల్ చెకప్ కి కోసం ఇటు సెక్యూరిటీ సిబ్బంది కూడా మొత్తం అంతా లోపలికి తీసుకెళ్లారు. ఇటు క్విక్ రియాక్షన్ టీంతో పాటు పోలీసులందరూ కూడా వల్లభనేని వంశీకి అంటే ఇటు తీసుకువెళ్లే టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచే ముందు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ గేట్లు క్లోజ్ చేశారు. ఈవెన్ మీడియా పీపుల్ కూడా బయటనే ఉన్నారు. అడ్వకేట్స్ మాత్రం ఖచ్చితంగా గోల చేస్తున్నట్టు ఇక్కడ గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేసి మమ్మల్ని లోపలికి పంపించండి అని అరుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. అయితే వాళ్ళు వల్లభనేని వంశీని కలవాలి ఎందుకంటే వాళ్ళ అడ్వకేట్స్ కూడా మధ్యాహ్నం అక్కడ ఏదైతే కృష్ణలంక PS లో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 104 సెక్షన్ 308 సెక్షన్ 351 BNS సెక్షన్స్ కింద అయితే కనుక ఏదైతే ముందుగా కేసు నమోదు చేశారో దాని ఆధారంగా అయితే కనుక ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది. తర్వాత ఇతన్ని కిడ్నాప్ చేశారు కాబట్టి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ఆధారంగా అయితే కనుక మిగిలినవన్నీ కూడా అక్కడ రికార్డు చేశారు స్టేట్మెంట్ ని కూడా. అందుకే ఇంత లేట్ అయింది కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్లు కొంచెం త్వరగా చేయించాలనే నేపథ్యంలో లోపలికి తీసుకెళ్లారు. అయితే కానీ ఇక్కడ మాత్రం వచ్చేటప్పుడు వల్లభనేని వంశీ వచ్చేటప్పుడు కూడా ఎంతో హడావిడిగా లోపలికి తీసుకెళ్లాలి అనే నేపథ్యంలో పోలీసులు చాలా త్వరగా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తరచూ వస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది రోగులు ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ మీడియా పీపుల్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు అండ్ అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. తనని తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ లోపలికి మాత్రం అనుమతించేది లేదు అంటూ కూడా సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టమైన కూడా ఏర్పాట్లను చేస్తూ ఇక్కడ సెక్యూరిటీ బందోబస్తును అయితే కనుక ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఇంకా లోపల హడావిడి వాతావరణం మనకు కనపడుతూ ఉంది. అతను టెస్ట్లు ముగించుకుని బయటికి వచ్చిన అనంతరం వెంటనే వాహనంలో కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఎంతకైనా కనపడుతుంది. కాబట్టి కోర్టులో ఎలాంటి విచారణ జరగబోతున్నారు, హిమబిందు న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, 14 రోజుల రిమాండ్ అనేది ఖచ్చితం అని చెప్పేసి ఇప్పటికే అర్థమవుతా ఉంది. కాబట్టి A1గా ఉన్న వల్లభనేని వంశీని అయితే కనుక ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వల్లభనేని వంశీ ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు అనంతరం అయితే కనుక ఇక్కడి నుంచి కదలబోతున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ లోపల ఉన్నారు. బయట మాత్రం తనకి సంబంధించిన అడ్వకేట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ బయట చాలా మంది కూడా
తనకి సంబంధించిన అనుచరులు కానీ గన్నవరం నుంచి దాదాపు పొద్దున్న అంటే అర్లీ మార్నింగే హైదరాబాద్లో అరెస్ట్ చేశారు కాబట్టి అక్కడి నుంచి విజయవాడకి తీసుకొస్తున్నారా అని తెలుసుకున్న చాలా మంది వల్లభనేని వంశీ అభిమానులు కానీ లేకపోతే అతని అనుచరులు కానీ ఇటు పటమట పిఎస్కి ఇటు కృష్ణలంక పిఎస్కి అదేవిధంగా ఎక్కడైతే హాస్పిటల్ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళు చుట్టుముట్టారని చెప్పొచ్చు. వచ్చిన రాగానే వెంటనే వల్లభనేని వంశీని చూసి కేకలు పెట్టిన పరిస్థితి కనపడింది మనకి. మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఇంకా ప్రెసెంట్ లోపల పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అడ్వకేట్స్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, మనం ఇక్కడ వాళ్ళ క్యూఆర్టీ టీంను కూడా అడుగుతూ ఉన్నారు. అయితే అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏంటి, వల్లభనేని వంశీ బయటకు వచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడబోతున్నారా, కోర్టులో ఏమైనా మాట్లాడబోతున్నారా అని అడిగి ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి సార్, వల్లభనేని వంశీని ఇక్కడ వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాదాపు 8 గంటల పాటు అక్కడ విచారించారు. ఏం జరగబోతుందంటారు? తెలియదండి, అంతా గందరగోళంగా ఉంది. మేము కూడా మెడిసిన్స్ ఇచ్చి డాక్టర్ ఆయన పర్టికులర్గా కొన్ని మెడిసిన్స్ వాడాలి. మరి ఆ మెడిసిన్స్ కూడా దే ఆర్ నాట్ అలౌవింగ్, వీ హ్యావ్ టు వెయిట్. అంటే వల్లభనేని వంశీతో డైరెక్ట్ గా మాట్లాడాలని ప్రయత్నంలో భాగమైన ఇదంతా. అంటే లైక్ ఏం చెప్పబోతున్నారు ఆయన కలిస్తే? డాక్టర్లకు కూడా చెప్పి విత్ ది కన్సెంట్ ఆఫ్ ద డాక్టర్స్ ఈ మెడిసిన్స్ వాళ్ళకి ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాం, బట్ దే ఆర్ నాట్ కోఆపరేట్. ఓకే, సో అంటే ఏం జరగబోతుంది అనుకోవచ్చు? నెక్స్ట్ ఇక్కడ కోర్టుకి తీసుకువెళ్తారు. అక్కడ జరిగిన ఏదైతే స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. వల్లభనేని వంశీ నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు కోర్టులో పెడతారండి, జడ్జి గారి దగ్గర తీసుకెళ్తారు. వి విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ ది కోర్ట్. ఓకే, అంటే వైద్య పరీక్షల అనంతరం బయటకు వచ్చేటప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అంటే ఇప్పటికే లోపలికి అనుమతించట్లేదు కాబట్టి హడావిడిలో మీరు మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉందండి? లేదు, అవకాశం లేదండి. ఈ విషయాలన్నీ జడ్జి గారి దృష్టికి తీసుకెళ్లి జడ్జి గారి ద్వారానే ఇవ్వాలి. ఓకే, సో ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. లోపల నుంచి కూడా సిబ్బంది క్విక్ రియాక్షన్ టీం కానీ పోలీసులు కానీ వల్లభనేని వంశీని జాగ్రత్తగా అయితే కనుక వాళ్ళు లోపల వైద్య పరీక్షల నిమిత్తం లోపలికి తీసుకువెళ్లారు. అనంతరం బయటకు తీసుకొచ్చే నేపథ్యంలో అయితే కనుక ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకూడదు కాబట్టి కోర్టుకు తీసుకెళ్లే మార్గ మధ్యంలో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకూడదు కాబట్టి ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు అడ్వకేట్స్ కూడా తనకు సంబంధించిన మందు ఏవైతే సామాను ఉంటాయో టాబ్లెట్స్ అవన్నీ కూడా తను వాడే టాబ్లెట్స్ అన్ని కూడా తనకు అందజేయడం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నా అనేసి చెప్తూ ఉన్నారు. దాదాపు మధ్యాహ్నం కూడా వాళ్ళు మాట్లాడారు. ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ అతనికి అనుకూలమైన సెక్షన్స్ కాదు, అక్రమంగానే అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కిడ్నాప్ కేసులో మరొక కేసులో అయితే కనుక ఏవన్గా వల్లభనేని వంశీ ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని కిడ్నాప్ చేయాలన్న నెపంతోనే ఇదంతా చేసి ఉన్నారు కాబట్టి తన మీద ఏవన్గా అయితే కనుక సెక్షన్ పెట్టి కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు వైద్య పరీక్షలు అయితే ఖచ్చితంగా అయితే చూడొచ్చు మనం. ఇంకా లోపల సిచ్యువేషన్ అయితే ఒక్కసారి చూద్దాం మనం. లోపల సిచ్యువేషన్ చాలా గందరగోళంగా కనపడుతుంది, అందరు హడావిడిగా కనపడుతూ ఉన్నారు. మొత్తం అంతా వల్లభనేని వంశీ వైద్య పరీక్షల దగ్గరే ఉన్నారు. ఇటువైపు ఇంకొంతమంది అయితే కనుక సెక్యూరిటీ సిబ్బందితో పాటు అన్ని గేట్స్ అన్ని క్లోజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఆ కార్నర్ గేట్ కంప్లీట్గా క్లోజ్ చేశారు, ఇటువైపు గేట్ కూడా క్లోజ్ చేశారు. ఎవరైతే సామాన్య ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళందరినీ డైవర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇతను వైద్య పరీక్షలు అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లే మార్గ మధ్యం అంటే ఇదంతా ఈ వే అంతా కూడా ఖాళీగా ఉండాలి కాబట్టి అంతా సెక్యూరిటీ పరంగా అయితే కనుక చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. మొత్తం మీద వల్లభనేని వంశీ మనం ఏదైతే చూస్తున్నామో రూట్ దీనికి రైట్ సైడ్ నుంచి తీసుకెళ్లారు. రైట్ సైడ్ నుంచే మనకి బయటికి వస్తారు. ఆయన బయటికి వచ్చిన తరువాత ఖచ్చితంగా ఇక్కడ నుంచి కోర్టుకి తీసుకెళ్లే అవకాశం ఎంతైనా కనపడుతుంది. బయట కూడా పోలీసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే నుంచుని ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేసే నేపథ్యం. కానీ అసలు ఎందుకు వచ్చారు, వేరే ఎవరైనా కానీ వల్లభనేని వంశీకి సంబంధించిన వాళ్ళు వచ్చారా అని ప్రశ్నలు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. బయట చాలా వరకు కూడా జనం గుమ్మిగూడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వల్లభనేని వంశీని చూసేందుకు అతనితో మాట్లాడేందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా ఈ వార్త హల్చల్గా మారిందని చెప్పొచ్చు. గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. తర్వాత మళ్ళీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆయన ప్రవర్తిస్తారని అనుకున్నారు. బట్ కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అంటే ముందు ఏవైతే ప్రగల్భాలు పలికారో, ఏవైతే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారో వాటన్నిటికీ భిన్నంగా అయితే కనుక ఖచ్చితంగా ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడం కానీ ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఖచ్చితంగా ఆయన అందుబాటులో ఉండాలి ప్రజలందరికీ. ఇటు వైసీపీ
అధికారంలోకి వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన మనిషి అధికారంలోకి రాకపోయినా అదే ప్రజలకి అండగా ఉండేందుకైతే కనుక సహకరించాలి కాబట్టి, కానీ అలాంటిది ఎక్కడ కనిపించలేదు. హైదరాబాద్ వెళ్ళారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొంతమంది సెక్యూరిటీ కూడా బయటకే వస్తూ ఉన్నారు గేట్ నుంచి. లోపల సిచ్యువేషన్ బట్టి అయితే కనుక ఇక్కడ మొత్తం అంతా ప్రజలందరూ కూడా కనపడుతున్నారు. ఈ జనాభానంతా కూడా క్లియర్ చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే లోపల ఎంత సమయం పడుతుంది అనేది ఇంకా ఎవరికి అర్థం కావటం లేదు. మెడికల్ టెస్ట్లకి దాదాపు ఇంకొక 10-15 నిమిషాలు కానీ అరగంట సమయం ఖచ్చితంగా పడుతుంది. ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బయటకు తీసుకొస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా మనం ఇంకా చూడాలి. బేసిక్గా గన్నవరం నియోజకవర్గం అంటేనే కొంచెం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వల్లభనేని వంశీ పెట్టే ప్రెస్ మీట్స్ కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, లేకపోతే టార్గెట్ చేసే విధానం కానీ అందరినీ ఖచ్చితంగా ఆయన వైపు మళ్ళేలాగా అయితే కనపడుతూ ఉండేది అందరికీ. అయితే ఖచ్చితంగా వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలో కూడా ఆయన ఎలాంటివి చేశారు, ఏంటి, ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి పనులు చేశారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే కిడ్నాప్ కేసు ఉందో ఆ కిడ్నాప్ కేసులో A1గా వల్లభనేని వంశీ ఉన్నారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేయబోతున్నారు. 14 రోజులు రిమాండ్కి తీసుకెళ్లబోతున్నారు. అంటే ఇవన్నీ కూడా దాదాపు ఈ ఒక్క రోజు వ్యవధిలోనే తెల్లవారుజాము నుంచి కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా టీవీలకే అతుక్కొని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏం జరగబోతోంది, ఎన్ని రోజులు రిమాండ్ విధించబోతున్నారు, ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా వల్లభనేని వంశీ ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు. దాదాపు అంటే ఇప్పుడు కోర్టుకి సంబంధించి కూడా హియరింగ్స్ 3 రోజుల నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో, ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కంప్లైంట్ ఆధారంగా అయితే కనుక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 88 మందిలో కూడా A71గా అయితే కనుక వల్లభనేని వంశీని తీసుకున్నారు. అదే నేరారోపణ చేసిన వ్యక్తి మళ్ళీ కేసుని వెనక్కి తీసుకుంటాను అంటే ఎందుకు, అక్కడ అతను భయపెట్టడానికి, అతన్ని కిడ్నాప్ చేయడానికి ఒక పన్నాగం పన్నారు కాబట్టి అతని అన్నయ్య కానీ అతని తల్లి కానీ ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అది అందరికీ అర్థమవుతుంది. అదే మాటలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నేరారోపణని నిరూపించేందుకైతే కనుక ఖచ్చితంగా అది బయట పెట్టే విధంగా అయితే కనుక సత్యవర్ధన్ని పోలీసులు ఇంటరాగేషన్ చేశారు. పటమట పిఎస్కి తీసుకెళ్లారు. సిఐడి పోలీసులు కూడా మాట్లాడారు. అవన్నీ ఆధారాలు తీసుకున్న తర్వాతనే A1గా వల్లభనేని వంశీ, ఇంకా A2, A3, A4 వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే A7, A8 లక్ష్మణ్ రావు ఇంకా ఎవరైతే ఉన్నారో దుర్గాప్రసాద్ వాళ్ళని కూడా కొద్దిసేపటి క్రితమే తీసుకొచ్చారు. విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. వాళ్ళని కూడా తీసుకొచ్చినప్పుడు కూడా చాలా క్లియర్ కట్ విజువల్స్ని అయితే మనం కవర్ చేయగలిగాము. ఇప్పుడు వల్లభనేని వంశీ వచ్చిన తర్వాత కూడా ఎక్స్క్లూజివ్ వీడియోని అయితే మనం కవర్ చేయగలుగుతున్నాము. లోపల ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం అయితే వల్లభనేని వంశీ ఉన్నారు. మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. దాని అనంతరం కోర్టులో హియరింగ్స్ నడుస్తాయి. ఆ కేసుకు సంబంధించి కూడా అతని ప్రశ్నలు అడుగుతారు. అతను ఏమేమి సమాధానాలు చెప్తారో దాని ఆధారంగానే కేసు అనేది కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే 14 రోజుల రిమాండ్ అనేది కూడా ఖచ్చితం అనేది కూడా ఇప్పటివరకు మనకు అర్థమైంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చింది, ఇన్ని గంటల సేపు ఏదైతే అక్కడ వ్యవహారం నడిచింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు అందరూ వల్లభనేని వంశీని విచారించారు, మాట్లాడారు. దాదాపు 8 గంటలు అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ టైం. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అది టైప్ చేసిన టైం పీరియడ్లో కూడా వల్లభనేని వంశీ ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా రికార్డెడ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక నెక్స్ట్ ఏం జరగబోతోంది ఏంటి, అసలు ఏసీబీ కోర్టు వెళ్ళిన తర్వాత అంటే అక్కడ SC/ST కేసు కూడా ఇతను పెట్టి ఉన్నాడు, అది కన్సిడరేషన్కి వస్తుందా లేదా, నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండబోతోంది అంటే ప్రెజెంట్ అయితే మనం లోపలికి మరొక్కసారి మనం కెమెరా లోపలికి జూమ్ ఇన్ పెట్టుకుందాము. ఇప్పటికే కొంచెం హడావిడి వాతావరణం మొదలైంది. అటువైపు గేట్స్ క్లోజ్ చేశారు, ఇటువైపు డోర్స్ క్లోజ్ చేశారు. రైట్ సైడ్ వల్లభనేని వంశీ వెళ్ళారు, రైట్ సైడ్ నుంచే మళ్ళీ వల్లభనేని వంశీ వస్తారు. ఆ స్క్రీన్ అలాగే ఉంటుంది. వల్లభనేని వంశీ వచ్చేటప్పుడు మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా అయితే కనుక ఖచ్చితంగా మీ అందరికీ చూపించే విధంగా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ప్రతి ఒక్క ఇన్సిడెంట్, ప్రతి ఒక్క ఏదైతే జరుగుతూ ఉందో. రైట్ సాహిత్య, మీరైతే హోల్డ్లో ఉండండి. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. అట్ ద సేమ్ టైమ్ మనతో పాటు మా ప్రతినిధి సాగర్ కూడా అవైలబుల్గా ఉన్నారు. ఈ కేసులో సత్యవర్ధన్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, సత్యవర్ధన్ విచారణ అనంతరం ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ ఈ కేసులో ఎటువంటి కీ ఫ్యాక్టర్స్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్యవర్ధన్ బాధితుడిగా ఉన్నాడు. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్, ముదునూరి కిరణ్ ఇచ్చిన
ఫిర్యాదు ఆధారంగా తమ సోదరుడు సత్యవర్ధన్ని వల్లభనేని వంశీతో పాటు మరికొంతమంది అనుచరులు భయపెట్టారు, బెదిరించారు, అట్లాగే కిడ్నాప్ చేశారంటూ కూడా ముదునూరి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యవర్ధన్ను పోలీసులు విశాఖపట్నం నుండి రెస్క్యూ చేసి పటమట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సత్యవర్ధన్ని పోలీసులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏసీపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో సత్యవర్ధన్ నుండి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ విధంగా కిడ్నాప్ జరిగింది, ఏ విధంగా బెదిరించారు అనే అంశాలపై బాధితుడైన సత్యవర్ధన్ నుండి సమాచారం అయితే తీసుకున్నారు. A7, A8 గా ఉన్నటువంటి ఏలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, A8 నిమ్మ లక్ష్మీపతి, వీరిద్దరిని కూడా ఇప్పటి వరకు పటపట పోలీస్ స్టేషన్ లోనే విచారణ చేశారు. వల్లభనేని వంశీతో పాటు ఈ A7, A8 ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల నిమిత్తం అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ నుండి మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్తారు అన్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. మరోపక్క బాధితుడిగా ఉన్నటువంటి ఈ ముదునూరి సత్యవర్ధన్ ని మధ్యాహ్నం 1:30 నుండి కూడా పటమట పోలీస్ స్టేషన్ లో ఉంచారు. సో అతని దగ్గర నుండి ఏం వివరాలు తీసుకుంటున్నారు, అసలు అతనికి సంబంధించి దీనికి సంబంధించి ఇంతసేపు పోలీస్ స్టేషన్ లో ఉంచడానికి గల కారణాలను అయితే మనం పోలీసులను అడుగుతున్నా కూడా చెప్పని పరిస్థితి ఉంది. మరోపక్క ఫిర్యాదుదారుడైనటువంటి ముదునూరి కిరణ్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. వారి బంధువులు కూడా ఇటు ముదునూరి కిరణ్ కి సంబంధించి కానీ లేకపోతే ముదునూరి సత్యవర్ధన్ కి సంబంధించి బంధువులు కూడా మనకి అందుబాటులోకి రాని పరిస్థితి ఉంది. సో పోలీస్ స్టేషన్ లోపల సిఐ రూమ్ లో ఏసీపీ దామోదర్ సత్యవర్ధన్ తో మాట్లాడడం అయితే జరుగుతుంది. పేపర్ వర్క్ జరుగుతుంది. పూర్తిగా పోలీసుల